వెల్కమ్ టు హాష్క హుడీ. కమ్మటి పప్పుచారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అందులోకు ఈ సీజన్‌లో మామిడికాయలు దొరుకుతాయి కదండీ! మామిడికాయ పప్పుచారంటే చాలా మందికి ఇష్టం కదా! ఇంకా స్టార్ట్ చేసేద్దామా? ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతే మనం తీసుకున్న క్వాంటిటీకి ఒక మామిడికాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా కరెక్ట్‌గా సరిపోతాయండి. మామిడికాయకి తొక్క ఏమీ తీయనవసరం లేదండి. మనం పప్పు ఉడికిన తర్వాత తీసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుంది. పప్పు ఒక గ్లాస్ వేసుకున్నాం కదండీ! మనం తీసుకున్న క్వాంటిటీకి 2 ముక్కలు సరిపోతాయి. పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని వాటర్ పప్పు మునిగేంత వరకు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి. చూసారు కదా! 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మూత తీసి చూద్దామండి. చూసారు కదా! పప్పు అయితే చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గరిటెతో మెత్తగా కలియపెట్టుకుందామండి. ఇలా తిప్పుతున్నప్పుడు మామిడికాయ తొక్కలు సెపరేట్ అయిపోయాయి కదండీ! ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. మామిడికాయ పప్పుచారు చాలామంది కూడా ఇష్టపడతారు కదండీ! ఈ ప్రాసెస్‌లో చేయండి. ఇంట్లో అందరూ కూడా మిమ్మల్ని పొగడ్తలతో ముంచేస్తారన్నమాట. అంత టేస్టీగా ఉంటుందండి. చూసారు కదండీ! తొక్కలు మనకు ఈజీగా వచ్చేసాయి. ఇప్పుడు మరోసారి మెత్తగా కలియపెట్టుకుందాము. పప్పు మెత్తగా ఉంటే మనకి చారు చాలా టేస్టీగా ఉంటుంది. మనం తీసుకున్న క్వాంటిటీకి పెద్ద గ్లాస్‌తో 3 గ్లాసుల వరకు వాటర్ పడుతుందండి. మనకి పప్పుచారు ఇంకా కొంచెం పలచగా ఉండాలి అనుకుంటే ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల వరకు సాల్టు, అర టీ స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్‌లో మరిగించుకోవాలండి. చాలామంది కూడా ముందు తాలింపు పెట్టేసి తర్వాత మరిగించుకుంటారు కదండీ! అలా కాకుండా మరిగించిన తర్వాత తాలింపు పెడితే ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంట్లో దంచుకున్న మసాలా పౌడర్ వేశానండి. సాంబార్ మసాలా పౌడర్. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. చూసారు కదండీ! పప్పుచారు అయితే మరిగిపోయింది కదా! ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. తాలింపు ఎప్పుడూ కూడా బాగా వేగనివ్వాలండి. అప్పుడే పప్పుచారు మరింత టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారు కదా! మనకి పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా ఉంటుంది అంటే అన్నం ఎంత తింటున్నామో మనకే తెలీదండి. అంత బాగుంటుందన్నమాట. పిల్లలు ఉన్న ఇంట్లో అయితే వారంలో 4 రోజులైనా పప్పుచారు ఇలా లిక్విడ్ రూపంలోనే పెట్టండి. ఎందుకంటే సమ్మర్ కదా! ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసినట్లయితే మా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.